బాబోయ్ ఇట్లాంటి వాళ్ళు వస్తారు వేస్ట్గా. అదేంటి అమ్మా అదే లేచి తాల్సిపోయింది. గుడికి వచ్చిన ఇందాకే. ఈ బ్లాగ్లో ఇంకొంచెం ఎక్స్పీరియన్సెస్ లేదు. గాయస్ నేనైతే పన్నీర్ బటర్ మసాలా తీసిన గాయస్ జస్ట్ ఇప్పుడే. టైం పట్టింది కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అనుకోండి. ఇక అద్దరిపోయిన టేస్ట్. టైం అవుతుంది 12:09. మాకు తినేసి పూజ చేసుకొని రెడీ అయిపోయినా బయటికి పోతున్నా. కొంచెం తినేసి అది అయిపోతుంది. ఫైనలీ బ్లాగ్. నిన్న బ్లాగ్ అయితే రాలేదు, సారీ. నేను కొంచెం బయట పని ఉండే, పర్లేదు. ఓకే, లవ్లీ వాళ్ళ డైలీ స్టార్ట్ చేద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి సమీర్ వైబ్స్కి. స్టార్ట్ చేద్దాం మన జర్నీ. వెళ్తున్నా దేనికి అంటే ఒక ఫ్రెండ్ కలుస్తున్నారు. బండి తీసుకొని వెళ్ళాలా. స్టార్ట్ అయిపోయినాయి ఇక. పోతున్నావా గలీ అమ్మ వచ్చేసాం. పిల్లర్ నెంబర్ 315. అబ్బోయ్ ఇట్లాంటి వాళ్ళు వస్తారు వేస్ట్ కాదు. అమ్మ వీరికి అర్థమే కాదు. ఎట్లా నడుపుతుంది చూడు బండి. ఒక బండికి ఇంకా లైసెన్స్ ప్లేట్ లేదు. ఎట్లా నడుపుతుండు, సిగ్గు లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్. ఎప్పుడు బొక్కనొక్క నుంచి బయటకు పెద్ద బొక్క నుంచి బయటకు వచ్చినాం. ఇప్పుడు చిన్న బొక్క నుంచి బయటకు పోతున్నాం. అదేంటి అమ్మా అదే ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఆ ట్రక్ వచ్చి నువ్వు ఉండాలా జస్ట్ సారీ. అయితే నేను రియల్ ట్రక్ అనుకున్నాను. ఇందాక కొంచెం ఏదో ప్రాణాలు లేగుసుకునే తెలుసా. కానీ ఒక చిన్న ఆటోలో పోయింది కాబట్టి బతికిపోయినా. అది ఇప్పుడు ఇంకా నుంచి వచ్చిందేమన్నా పని అయిపోతుండే. రియల్లీ బ్రో మీకు ఒక మాట చెప్పాలి. చాలా రోజుల నుంచి చెప్తామే అనుకుంటున్నాను. నిజంగా అబ్బాయిలే దరిద్రం అనుకుంటే అమ్మాయిలు కూడా మరీ దరిద్రంగా ఉంటారు. స్పెషల్గా కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అందరు కాదు. అందరినీ ఇంక్లూడ్ చేయట్లేదు. రోడ్డు పైన నడిపేటోళ్ళు ఎవరైనా ఉన్నది వాళ్ళు నడిపే విధానంగా నడపాలా. ఒక ఆమె వచ్చేసి సిగ్నల్ రైట్కి ఇచ్చి ఒక సిగ్నల్ లెఫ్ట్కి ఇచ్చి ఒక చెయ్యి ఇట్లా అనుకో లెఫ్ట్కి ఇస్తుంది, అమ్మాయి ఏమో రైట్కి పోతుంది. మనుషులు ఎట్లా తయారయ్యారంటే అసలు బుర్ర ఏరుపెట్టుకున్నట్టు నిజంగా. నువ్వని ఎప్పుడు అసలుకి మనం పెట్టరా అమ్మాయిలు పెట్టరా చూసినావా ఎలా పెట్టరా? నువ్వే ఏం చెప్తావు అనుకుంటున్నావు? అది సిగ్గు నేను ఎందుకు చేయాలరా? మామ ముందర పోతే డిఆర్డీఓ కదా, మన పెద్దమ్మ ముందరనే ఉంటాడు. ముసల్లా కొడుకుది ముస్లిం పార్టీది హాస్పిటల్ మొత్తం కాలే రోడ్డు. గుడి అయితే అయిపోయింది. అలాంటి పొద్దున్న సాయంత్రానికి ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఏం లేదు రెస్ట్ తీసుకొని మా నాయన కరెక్ట్ టైంకి మార్నింగ్ చెప్పి పెట్టిండు గుడికి పోమని. ఇక గుడికి పోయి గుడి అంతా పూజ చేసుకొని మంచి షార్ట్ పెట్టిన చూసి ఆనందించింది. ఇది మా భాగ్యం, ఎవరికి దక్కదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరికి దగ్గర నుంచి చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. ఎవరికి కూడా కష్టం, అన్నీ పాటించాలి అన్నంత చాలా ఉంది. ఇక భాగ్యం మాలాంటికి దక్కింది. సో
ఇలాంటి అద్భుతమైన గుడిని ఇంకా నా వీడియోని చూసి ఆనందిస్తే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే కమెంట్లో రాయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్తోని మీ ఫ్యామిలీ బంధువులతోని సబ్స్క్రైబ్ చేయించండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే అది ఆన్ చేసుకుంటేనే మీకు వీడియోస్ అనేది నోటిఫికేషన్స్ లేకపోతే రాదు. సో అదనమాట టుడేస్ అనమాట. మార్నింగ్ నుంచి ఎక్కువ తీయలేదు బ్లాగ్, కొంచెమే తీసిన, పర్లేదు, తీసిన దాంట్లో సంతోషం కదా. సో అదనమాట. ఓకే, మరి ఇంటికి వెళ్ళేసి బ్లాగ్ని ఇంట్రెస్టింగ్ ఇచ్చింది. ఇవాళకైతే బ్లాగ్ ఇంతే. నెక్స్ట్ గురించి వెయిట్ చేయండి. రేపు ఇంకో బ్లాగ్ వస్తుంది. డైలీలా అంటే ఒక్కొక్క బ్లాగ్ పెడుతూ ఉంటా. అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ గురించి నెక్స్ట్ బ్లాగ్లో మంచి కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తా. ఇంకా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటా. ఇలాంటి మంచి బ్లాగ్స్ కోసం సైస్ మీరు వైబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం కమెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. సైస్ బ్లాగ్స్.